మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నెల రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు పోస్తున్నప్పటికీ అవి సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి సదుపాయం కల్పించాలని గ్రామస్తులు కోరారు. తాగడానికి నీటిని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. నీరో రామచంద్ర అని గగ్గోలు పెడుతున్న ప్రభుత్వ అధికారులు మాత్రం మొర ఆలకించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఒక నెల రోజులు అవుతుంది, మాకైతే వాటర్ రావట్లేదు. పొద్దున్న లేచి పిల్లలను స్కూల్కి పంపించాలి, జాబ్లకు పోతారు, డ్యూటీలకు పోతారు, అన్నిటికి పోతారు. పొద్దున్న లేచి స్నానం చేసుకోవడానికి లేవు, కనీసం పండ్లు తోముకోవడానికి నీళ్లు లేవు, దేనికి నీళ్లు లేవు. మేము ఇప్పటి వరకు ఇప్పుడు పొద్దున్న లేచి నుండి ఇప్పుడు 12 అవుతుంది, ఇప్పటి వరకు స్నానాలు లేవు, ఏం లేవు. ట్యాంకర్ వస్తుంది 4 రోజులకు ఒకసారి, ఆ 4 రోజులకు 2 బ్యారీలు, 1 బ్యారీలు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి మాకు బ్యారీలు నీళ్లు? ఎన్ని రోజులు వస్తాయి? ఒక ఇంట్లో 4గురము 5గురము ఉంటాం, 1 బ్యారీలు, ఆ బ్యారీలు నీళ్ళు ఏం సరిపోతాయి? నీళ్ళు వస్తలేవు. ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాము? 1 మంత్ నుంచి అసలు నీళ్ళే రావట్లేదు. నీళ్ళు రాంది ఏం చేస్తాం మేము? ఏం పని చేస్తాము? ఏడున్న పని ఆడనే ఉంటుంది. పట్వారు మేడం అడుగుతానేమో పని, నేను వచ్చే నెల రోజులు అవుతుంది. నెల రోజులు పాతున్న ఆయన అడగలేరు కానీ నన్ను అడుగుతున్నారా నా మేడం చెప్తుంది. ఎవరేం పట్టించుకుంటలేరు. మేము ఏం చేయలే. ఊర్లే ఈ ఊర్లో ఈ గల్లీకి మాత్రం నీళ్ళు మాత్రం రావట్లేదు. ఆ ట్యాంకర్ కూడా నేను ఏడని ఆయన కూడా బాధనే కదా మరి.